నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు దేశంలో ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. వందే మాతరం గీతాన్ని దీనికి భంగం కలిగించడము ఒక క్రిమినల్ అఫెన్స్ అవుతుందా? ఎందుకంటే మనకి జనగణమన అనే దాని గురించి మనకి చెప్పారు. అది ఇప్పుడు ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా అందరూ లేవడము, తర్వాత గౌరవంగా దాన్ని చేయడము, అందరూ కలిసి పాడడము, ఏ విధమైనటువంటి చేసినా శిక్షార్హులు అవుతారు. కానీ ఈ వందే మాతరానికి ఇంకా చట్టం కల్పించలేదు. అందువలన మామూలుగా మనకి చట్టంలో ఏం చెప్తోంది, ఈ వందే మాతరానికి చాలా చట్టాల కింద కేసులు పెట్టవచ్చు. ఒకటి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత కింద 2023లో కొత్త క్రిమినల్ లాలో దానికి ఏంటంటే దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ఎవరైనా రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే వాళ్ళకి 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష, అలాగే సెక్షన్ 196 ప్రకారం మనకు వచ్చింది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని కింద కూడా చేసిన వందే భారతాన్ని అగౌరవపరిచిన, లేకపోతే షౌట్ చేసి స్లోగాన్స్ చేసిన, ఇవన్నీ. సో ఇది అఫెన్స్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అవమానం చేయడం ఒకటి, అంటే ఈ జాతీయ గీతాన్ని, అట్లాగే శాంతి భద్రతలు భంగం కలిగించడము, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు అంటే స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్లో మనం చేసినప్పుడు. సో దీనికి చాలా కేసులు జరిగాయి. అయితే దీన్ని చట్టపరం చేస్తే అంటే దేశాన్ని యొక్క ఒక గౌరవాన్ని, గుర్తింపుని తీసుకురావడానికి చట్టం చేస్తే డెఫినెట్గా ఒక మంచి ఇది అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వందే మాత్రం ఒక ఈ లేటెస్ట్ దీని మీద ఒక చిన్న వివరణ కావాలి. బంకించంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాతరం ఆనందమఠలో ఉన్నది. యాక్చువల్గా భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన గేయం ఏదైనా ఉందంటే అది వందే మాతరం. జనగణమన కాదు. జనగణమన నేషనల్ యాంథమ్ కింద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సృష్టించాడు. అది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దానికి ఇంపార్టెన్స్ కానీ, బట్ స్వాతంత్ర్య సమర టైంలో మాత్రం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటిది వందే మాత్రం. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో ఒక చక్కటి జోక్ ఉన్నది. అప్పట్లో ఆ కాలంలో ఉన్న పెద్ద ఆయన చెప్పాడు, తెలుగుకు ఇది అన్వయించడానికి వీలుగా ఉంది కాబట్టి అట్లా చేసేవాళ్ళట. సరిగ్గా ఎక్కడైనా నిమ్మకాయలు అవి అమ్ముకునే చోట నిలబడి వందే మాతరం అని పెద్దగా అరిచేవాళ్ళం. పోలీసు వాడు వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏమి లేదు సార్, 100 ఏమాత్రం అని నిమ్మకాయలు బ్యాలెన్స్ చేస్తున్నామని చెప్తూ ఉండేవాళ్ళం అని చెప్పాడు. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నది. దీనిని ఫుల్ ఫామ్ పెట్టడానికి అప్పుడు ముస్లిం లీగు, ముస్లిమ్స్ అబ్జెక్ట్ చేశారు. బికాస్ మా మతం ప్రకారంగా ఇట్లా మాతను పూజించటం, భారత మాతను, అది మాకు వీలు కాదు. ఆ రోజు పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రతివాడు చెప్పేది ఏంటి, ఆ రోజులు ఒప్పుకున్నారు కాబట్టి అది తీసేశారంటే, తీసేసటం ఎందుకు? అప్పటికి ఇంకా అది యునైటెడ్ ఇండియా, పాకిస్తాన్ ఏర్పడుతుంది అనుకోలేదు. ముస్లిమ్స్తో అడ్జస్ట్ అవుదామనేటటువంటి ఫీలింగు లీడర్స్లో జాస్తిగా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ 2 సెంటెన్సెస్ తీసేసి మిగిలినది పాడే విధంగా చేశాడు. బట్ ఈరోజు పాకిస్తాన్ వెళ్ళిపోయింది. నువ్వు ఇంత ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ కావటానికి సిద్ధంగా ఉన్న రిజల్ట్ రాలేదు కదా. సపరేట్ కంట్రీ మనది ఏర్పడిన తర్వాత కూడా ఇంకా మనం ఇదేనంటే ఎట్లా? రెండోది, ఒక నేషనాలిటీకి మతం లోబడి ఉండాలి కానీ మతానికి నేషనాలిటీ లోబడి ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సో అందుకని దీన్ని ఎప్పుడో చేసి ఉండాల్సింది నేషనల్ సాంగ్ కింద. బట్ ఈ సోకాల్ సెక్యులర్ గవర్నమెంట్స్ దీన్ని అటు ఇటు తీసి ఎంతవరకు లాగాలో అంతవరకు లాగారు. ఇప్పుడు బీజేపీ చాలా క్లియర్గా ఉన్నది. దేశానికి ఒక నేషనల్ యాంథమ్ ఉంటుంది, నేషనల్ సాంగ్ ఉంటుంది. నేషనల్ యాంథమ్కు అవగౌరవపరిస్తే ఎటువంటి ఇది ఉంటుందో అదే రకంగా నేషనల్ సాంగ్ను కూడా పెడతామని పెట్టారు. మంచి మూవ్గా నేను భావిస్తూ ఉన్నాను. అవసరం కూడా. బికాస్ ఇవి మోడర్న్ స్టేట్స్, నేషనల్ స్టేట్స్, నేషనల్ సావరెనిటీ, నేషనల్ చిహ్నాలు, వీటిని మనం గౌరవించాలి. కానీ దానికి మతం క్లాష్ వస్తే మతం దానికి లోబడి ఉండాలి కానీ మతానికి అది లోబడి ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్గా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఒక జాతీయ గీతం కింద చేసుకొని భక్తి భావాలతో ఆ మూమెంట్ రావడానికి చాలా స్వాతంత్రం సాధించడానికి ఒక పెద్ద ఇది కింద ఏర్పడింది. మీరు చెప్పినట్టు చక్కగా దీన్ని గౌరవపరిచి ముందుకు తీసుకెళ్ళి
ఆ ఓల్డ్ ఫార్మాట్లోనే చేసుకుంటే కొత్త తరాన్ని వాళ్ళు కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. మంచి మాటలు చెప్పారండి. నమస్కారం.